నమస్తే నేను సహస్ర వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సరిహద్దు రాష్ట్రాలతో కేంద్ర హోం మంత్రి భేటీ విశాఖలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం విశాఖలో క్లౌడ్ కంప్యూటింగ్ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం పార్మిల్ హబ్ గా తీర్చిదిద్దుతామన్న కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్ విజయనగరం రీజనల్లో దూసుకెళ్లిన బస్సు మెజార్టీ డిపోలను దక్కించుకున్న ఎంప్లాయీస్ యూనియన్ భీమిలిలో దివీస్ విస్తరణ పనులకు మోకాలడ్డిన ప్రజలు కంపెనీ గేటు ఎదుట చిప్పాడ ప్రజల ధర్నా కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ 4 రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులతో విశాఖలో సమావేశమయ్యారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన రాజ్నాథ్ సింగ్ సరిహద్దు రాష్ట్రాలలో మావోయిస్ట్ కార్యకలాపాలు కస్టడీ చేసే చర్యలపై సమీక్షించారు. That is not to say there is no coordination, just to say that the level of coordination is very good, it can further be improved. This in sum is the, and then he made an observation of how the overall improvement in the national situation, about 27% of the incidents coming down, the level of violence against security forces also considerably reduced, overall improvement to the level of nearly 1/3 the national picture. Then the good work done by certain agencies of this state which contributed to the overall national improvement in the counter-insurgency. That was also mentioned to him and it was very heartening. He made an emphasis on that point. This in short is the thumbnail picture of today's meeting. Already highlighted certain points with regard to central forces. That point was reiterated and HM has said that will be further looked into. Official separate briefing, we can't go into the nitty-gritty. Overall, I told you about the emphasis on the excellent work appreciation, then the overall assessment of the today's situation, the need for interstate cooperation. This is the basic thing because he's going from here tomorrow to another state. He wanted to visit 3 or 4 states. This is part of his program of visiting the state and Vizag was found to be the convenient place and from here he'll be touring to certain other places. So the main point today is for the interstate coordination. సెంట్రల్ ఫోర్సెస్ మనకు అవసరం అనేది వాస్తవం అడిగాము. ఇంతకు ముందు కూడా అయితే మనకి పెద్ద సెక్రటరీ గారు మీద తెలిసిన విషయమే. ఇంతకు ముందు కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అవసరం ఉంది మనకు, ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ బైఫర్కేషన్ తర్వాత ఫోర్స్ చాలా తగ్గిపోయింది. సో దాంతో మనం సెంట్రల్ ఫోర్స్ పైన డిపెండెన్సీ పెరిగింది. సో అది ప్రొజెక్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు పెరుగుతున్న సినారియో ఇంక్రీజింగ్ ప్రెజెన్స్ ఆఫ్ ది మావోయిస్ట్, రీసెంట్ ఇన్సిడెంట్స్ కానీ చూస్తే కొంత ప్రెజెన్స్ పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఈ పొజిషన్లో 1 battalion ఆఫ్ BSF ఇస్ ఎనఫ్ ఆర్ యూ నీడ్ మోర్ ఫోర్సెస్? ఫర్ ద టైం బీయింగ్ ఓకే. ఒకటి ఇస్తామని చెప్పారు, 1 battalion ఇస్తామని చెప్పారు. 1 battalion వస్తే చూద్దాం, ఇంకా అవసరమైతే అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి సరిపోతుంది. సార్ BSF వస్తే సిఆర్పిఎఫ్ని మనం చేస్తామా? లేదు, BSF సిఆర్పిఎఫ్ అంటే డిఫరెన్స్ ఏమీ లేదు. మనకు ఏమి ఏరియాలో మీకు తెలుసు, బలమైన సైడ్ అంతా BSF ఉంది కదా, ఆ సైడ్ BSF ఉంది కాబట్టి ఈ సైడ్ BSF ఉంటే కోఆర్డినేషన్ బాగుంటుంది అంతే. అంతకంటే మరి ప్రిఫరెన్స్ అంటే ఏమి ఉండదు మాకు. అంతే, ఏ ఫోర్స్ అయినా అన్ని మంచి ఫోర్సెస్ అవి. ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ ఆధిక్యతను కనబరిచింది. శ్రీకాకుళం జిల్లాలోని 5 డిపోల్లో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. జిల్లా కేంద్రంలో ఉన్న 2 డిపోల్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ జయకేతనం ఎగురవేస్తే పాలకొండ, పలాస, టెక్కలి డిపోలలో ఎంప్లాయీస్ యూనియన్ విజయం సాధించింది.
విశాఖలో క్లౌడ్ కంప్యూటింగ్ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఎంపీ ఖమ్మంపాటి హరిబాబు ప్రతిపాదనలపై స్పందించిన కేంద్ర కమ్యూనికేషన్ ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ దీనిని ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. సమీర్ శంకుస్థాపన కార్యక్రమంలో అనంతరం మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో ఇప్పటి వరకు 40 కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నాయని 2017 నాటికల్లా ఈ సంఖ్య 50,000 కోట్లకు చేరుతుందన్నారు. It is in the process that I can tell you what you have mentioned about your manufacturing part, we'll do our best. Now Mr. Haribabu has mentioned about electronic testing lab, cloud service for a startup, CDAC center. I will look into everything. But one thing today, Mr. Haribabu, I can promise you, I know you are a very hard working member of parliament, that a cloud service for a startup shall be done on a very priority basis. Okay, this I can tell you, the CDAC center and otherwise look into it, this I will also seriously consider, but cloud computing I will convene everything. Therefore, if the chief minister is so keen to make Visakhapatnam a center of IT and IT enabled services, surely why not a cloud service of somewhere? That is my commitment. India today has now got 100 crore mobile phones, 1 billion mobile. Therefore, Indian mobile phone number today is much bigger even than entire Europe, England together. In a population of 1.25 billion plus, we have got 1 billion plus mobile phones, 100 crore. And if you add landline, it costs 1,304 crore. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన తెలుగుదేశం ప్రభుత్వంపై కామ్రేడ్లు సమరభేరి మోగించారు. జిల్లా నెలకొన్న సమస్యలపై దశల వారీ ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన సిపిఐ పాదయాత్రను చేపట్టింది. విజయనగరంలోని జొన్నగడ్డి నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు జరిగింది. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో పాలకులు విఫలమయ్యారని సిపిఐ నేత బుగత అశోక్ విమర్శించారు. నిరుపేదలకు ఇంటి జాగాలు మంజూరు చేయాలని ఆయన కోరారు. రెండు 2014 ఎన్నికల ముందు ఇప్పుడున్న అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. ఈవేళకి 20 మాసాలు గడుస్తున్నా కనీసం దాని ఊసి ఎత్తలేని పరిస్థితి ఈవేళ చంద్రబాబు నాయుడు గారి తీరు ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు జన్మభూమి కార్యక్రమాలని పెట్టడం జరిగింది. జన్మభూమి కార్యక్రమంలో చాలామంది పేదలు వారికి సమస్యలు పరిష్కరించమని చెప్పి చాలామంది అర్జీలు చేసుకున్నారు. ఆ అర్జీలన్నీ తీసుకుని వెళ్ళి పుట్టదాగలకే ఈరోజు జన్మభూమి కార్యక్రమం కేవలం తెలుగుదేశం పార్టీ ప్రచారానికి మాత్రమే ఉందని, కానీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం మాత్రం ఈ జన్మభూమి కార్యక్రమం ఏ విధంగా ఉపయోగపడటం అనేది మా యొక్క అభిప్రాయం. ఇప్పటికైనా సరే చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరికీ కూడా చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పేదలకు పంచివ్వాలి. పేదలు ఇప్పటికీ ఆక్రమించుకుని ఉన్నటువంటి స్థలాల్లో వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరాలి. నివాసం ఉన్న ప్రాంతాల్లోనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. ఈ సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం పేదల పక్షాన వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం కలిసి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. భీమిలి మండలం చిప్పాడ గ్రామస్తులు ధీవిప్ కంపెనీ విస్తరణ పనులను వ్యతిరేకిస్తున్నారు. కంపెనీ 3వ విడత పనులకు ససేమేరా అంటున్న చిప్పాడ గ్రామస్తులు కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. గేట్లను తోసుకొని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు అడ్డుకున్నారు. కంపెనీ కారణంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నామని, ఏమాత్రం విస్తరణ పనులను జరగనీయమని స్థానికులు స్పష్టం చేశారు. ఎంఆర్ఓ ఆఫీస్ గారికి చెప్పాం, లెటర్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చెప్పించుకుంటున్నారు. లేదు దివీస్ కప్ నుంచి మా పంచాయతీలో చాలా మంది బ్రోకర్స్ ఉన్నారు సార్. చాలా మందిని
ఇంట్లో కూర్చున్నా సరే డబ్బులు ఇచ్చి లాక్కెళ్ళడం, లేకపోతే కోరిని తిట్టడము, చెట్లు ఆపుకోవడము, వీళ్ళందరినీ కంపెనీ జనపుణ్యం నడిపిస్తుంది సార్. వాళ్ళు కోరిని డబ్బులు చేస్తున్నారు. ఎంతో మంది అమాయకమైన ప్రజలు ఉన్నారు ఇందులో. అందరూ దాని మీద మేము క్లారిఫికేషన్ కూడా తహసీల్దార్ గారికి ఇచ్చాము. దాని మీద కలెక్టర్ గారికి వారు క్లారిఫికేషన్ కూడా పంపించారు. దాని తర్వాత మేము ఇచ్చే నోటీస్ నేను విత్డ్రా చేసుకున్నానని తహసీల్దార్ గారు మాకు కూడా లెటర్ ఇచ్చారు. మీకు కావాలంటే నేను ఇస్తాను. అనకాపల్లిలో డైమండ్స్ హిట్స్ సంస్థ గాన గంధర్వుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణను గాన విరాట్ బిరుదుతో సత్కరించింది. రావు గోపాలరావు కళాక్షేత్రంలో మాజీ మంత్రి డైమండ్ హిట్ అధ్యక్షుడు దాడి వీరభద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మానవ వనరుల శాఖ మంత్రి గంట శ్రీనివాసరావు, సంగీత కోవిదుడు పద్మభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణను సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పీల గోవిందు, ఎంపీ అవంతి శ్రీనివాస్, సిఎంఆర్ సంస్థ అధ్యక్షుడు మావూరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాల ముందుకు వచ్చే రైల్వే బడ్జెట్లో రైల్వే జోన్ చేర్చాలని డిమాండ్ చేస్తూ పొలిటికల్ జేఏసీ మరో ఉద్యమించింది. జేఐటీ రామారావు ఆధ్వర్యంలో విశాఖ రైల్వే స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన జేఏసీ సభ్యులు విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటుతో పాటు 500 కోట్లు విడుదల చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. కేక్ లైన్తో కూడిన జోన్ ఇవ్వాలని జేఏసీ నేత జేటీ రామారావు కోరారు. దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న విశాఖ రైల్వే ప్రాజెక్టులు, రైల్వే సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇవాళ విశాఖ రైల్వే స్టేషన్ ఎదురుగుండా ఆందోళనకి, నిరసనకి మేమంతా సిద్ధమవుతా ఉన్నాం. ఈ నెల 25వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్లో కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తున్నట్టు, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టమైన ప్రకటన చేస్తూ దానికి ఒక 500 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయలేదు మా అందరి డిమాండు. అలాగే కేకే లైన్ రూట్ మ్యాప్లో, రోడ్డు మ్యాప్లో కూడా కేకే లైన్తో కలిపి ఉన్న రైల్వే జోన్ మాత్రమే మాకు సమ్మతం తప్ప కేకే లైన్ లేని రైల్వే జోన్ మాకు అవసరం లేదు, మాకు అక్కర్లేదు కూడాను. అలాగే భువనేశ్వర్లోని ఒడిశాలో ఉన్న డీజిల్ లోకో షెడ్, ఎలక్ట్రికల్ లోకో షెడ్, అలాగే ఇతర ట్రైనింగ్ కోచింగ్ కాంప్లెక్స్లు, ఇవన్నీ ట్రైనింగ్ కాలేజీలు కూడా ఇవన్నింటినీ కూడా ఒడిశా, భువనేశ్వర్, సంబల్పూర్, కొర్దా రోడ్ డివిజన్లో ఉన్న ఇవన్నింటినీ కూడా విశాఖలోనే ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైల్వే విడిభాగాల పరిశ్రమ కూడా విశాఖకు రావాలి. ఒక జనరల్ బోగీలు తయారు చేసేది కానీ ఏసీ బోగీలు తయారు చేసే పరిశ్రమ కూడా విశాఖకు వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 50,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. బట్టి ఆ రకంగా కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని చెప్పి మా డిమాండు. విజయనగరం మున్సిపాలిటీ అభివృద్ధికి బృహత్తర పథకాలను రూపొందించిన ఎమ్మెల్యే మీసాల గీత వార్డుల్లో తిష్ట వేసి కూర్చున్న సమస్యలకు మంగళం పలుకుతున్నారు. రోడ్డు, డ్రైన్లకు తగిన ప్రాధాన్యతనిస్తూ నిధుల వరద పారిస్తున్నారు. ఇందులో భాగంగా 19వ వార్డులో వివిధ అభివృద్ధి పనులకు 71 లక్షలు విడుదల చేయించిన ఆమె ఈ పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు పట్టణంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన గీత అభివృద్ధి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. లోగడ ప్రభుత్వ హయాంలో విజయనగరం అభివృద్ధి కుంటుపడుతుందని విమర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, టీడీపీ ప్రధాన కార్యదర్శి ఐపీ రాజు, కౌన్సిలర్ గంట మీనాకుమారి తదితరులు పాల్గొన్నారు.
ఎగిసే రక్తమిలా పొంగేలావాలా చిప్పున ఎగిసే రక్తమిలా పొంగేలావాలా చుమ్మని పొంగే సంద్రముగా మనసు వెను ఉయ్యాల అరే స్వర్గం కన్నా మిందాలే జన్మించిన ఈ నేల అడుగే మోపి పులకించాలి వేళ. నాగావళి నదిపై నిర్మిస్తున్న వంతెన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అధికారులను ఆదేశించారు. పట్టణ సమీపంలో నిర్మిస్తున్న పనులను పరిశీలించిన లక్ష్మీదేవి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈమె వెంట టీడీపీ పట్టణ అధ్యక్షుడు వెంకటేష్, హరగోపాల్, నాగరాజు, భీమశంకర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్లో అతి ముఖ్యమైన బ్రిడ్జ్ ఈ 7 రోడ్ల జంక్షన్లో ఉన్న బ్రిడ్జ్. క్రింది సంవత్సరం కాంట్రాక్టర్ గారు పనులంతా వేగవంతం చేస్తూ ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికి బ్రిడ్జ్ పనులు పూర్తి చేసి ఇస్తానని చెప్పారు. ఆ విధంగానే ఈరోజు పనులన్నీ కూడా చాలా వేగవంతంగా కార్యక్రమం చేస్తున్నారు. అయితే మే నాటికల్లా ఈ చిరు వ్యాపారులకు ప్రధాని ముద్ర యోజన పథకం ఆర్థిక చేయూతను అందిస్తుందని చిన్న మధ్య తరహా వ్యాపారులు అభివృద్ధి సంస్థ చైర్మన్ బివి రామారావు అన్నారు. 50,000 నుంచి 10 లక్షల వరకు బ్యాంకులు ప్రధాని ముద్ర యోజన కింద రుణ ప్రణాళికలు అమలు చేస్తామని, ఈ రుణాలతో ఆదాయం సమకూరే పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన విజయనగరంలో చెప్పారు. రుణాలు కావాల్సిన వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్ కలిసి మాకు పలా ఎంతైందండి ఏ కారణం మీరు అప్లికేషన్ ఇచ్చినప్పుడు రుణం ఎందుకు ఇవ్వట్లేదు కూడా తెలియజేయరు ఆయన వ్రాతపూర్వకంగా. ఈ మార్చి 4వ తారీఖున విశాఖపట్నంలో సెంట్రల్ ఆఫీస్ ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ గారిని, సెంట్రల్ ఎక్సైజ్ చీఫ్ కమిషనర్ గారిని మన ఇవ్వలేదు. విద్యతో పాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని అర్జున్ అవార్డు గ్రహీత నీలం శెట్టి లక్ష్మి పిలుపునిచ్చారు. పాయకరావుపేటలో ఖోఖో, హ్యాండ్ బాల్ పోటీలను ప్రారంభించిన ఆమె విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యమని అన్నారు. గ్రామ స్వరాజ్య సమితి మండలంలోని 9 పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఇక్కడ ఆటల పోటీలు నిర్వహిస్తోంది. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత తోట నాగేష్, ఎంపీపీ అల్లాడ శివకుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి చిట్టిబాబు, సర్పంచ్ దనిశెట్టి నాగమణి, ఎస్ఐ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సంద్రముగా మనసు వెను ఉయ్యాల అరే స్వర్గం కన్నా మిందాలే జన్మించిన ఈ నేల అడుగే మోపి పులకించాలి. ప్లాన్ ఇండియాతో కలిసి పాకిరేపేటలో ఉన్నటువంటి ఒక 9 గ్రామాల్లో ఈ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ని మేము గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాళ్ళు సమాజానికి బాగా పనిచేస్తారనేటువంటి ఉద్దేశం ఒకటి. రెండోది ఏంటంటే ప్రతి పిల్లడు కూడా స్కూల్లోనే ఉండాలి. స్కూల్లో ఉంటే ఏం చేయాలి, మామూలుగా వాళ్ళకి గేమ్స్ని కూడా ఒక ఇంపార్టెంట్ కార్యక్రమంగా తీసుకున్నట్టయితే పిల్లలందరూ కూడా స్కూల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేము ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసిన తర్వాత ఆ 9 గ్రామాల్లో కూడా ఉగ్రవాదాన్ని తుదిముట్టించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే కొందరు దేశద్రోహులతో చేతులు కలిపి దేశ ప్రతిష్టతకు భంగం కలిగిస్తున్నారని ఏబీవీపీ ఆరోపించింది. దేశ రాజధానిలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆందోళన వెలిబుచ్చిన అఖిల భారత విద్యా పరిషత్ విశాఖలో నిరసన ప్రదర్శన చేసింది. దేశద్రోహులను దేశం నుంచి బహిష్కరించాలని విద్యార్థి పరిషత్ నేతలు డిమాండ్ చేశారు. భారతదేశానికి ఆత్మ దేవాలయం లాంటి పార్లమెంటుపై దాడి జరిపిన అఫ్జల్ గురు అనే ఒక ఉగ్రవాదికి ఉరిశిక్ష తీస్తే జేఎన్యూ ఢిల్లీలో కొన్ని సంఘాలు, విద్యార్థి సంఘాలు అతనిపై మద్దతు తెలుపుతూ ఆయనకి సంస్కృత కార్యక్రమం పేరిట కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది చాలా దారుణమైనటువంటి చర్య.
ఎందుకంటే భారతదేశంలో ఉంటూ భారతదేశం మట్టి తింటూ వీరు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా దారుణమైన విషయం. వీళ్ళకి దేశద్రోహ కేసులు పెట్టి వీళ్ళపై కఠిన శిక్ష విధించి అవసరమైతే దేశ బహిష్కరణ చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సంఘ విద్రోహ శక్తులకి కొన్ని ఇతర రాజకీయ పార్టీలు నాయకులు వీళ్ళకి ఒత్తాసు పలుకుతూ పబ్బం గడుపుకుంటున్నారు వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తుని. వాళ్ళు కూడా అంటే ఉగ్రవాదులకు మద్దతు పలికిన ఏ వ్యక్తి అయినా ఏ రాజకీయ నాయకుడైనా ఉగ్రవాదిగా ప్రకటించాలి భారతదేశం. విజయనగరం జిల్లా గురుగుబిల్ల తోటపల్లిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సుప్రభాత సేవతో ప్రారంభమైన పూజా కార్యక్రమంలో ధ్వజారోహణ హోమాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను తిరువీధుల్లో ఊరేగించారు. ఆ తర్వాత కళ్యాణ వేడుకకు దేవతామూర్తుల విగ్రహాలను తొడికి వచ్చి శ్రీవారి కళ్యాణాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. హారతి అందరూ కూడా చూపిస్తారు. మా వేద విధులైన బ్రాహ్మణోత్తములు హారతి చూసి అందరూ కూడా నమస్కారం చేయండి. భక్తులు అందరూ కూడా లేచి నిలబడి స్వామి వారి నమస్కారాలు ప్రదక్షిణ చేయండి. మూడు సార్లు కార్యక్రమం బ్రహ్మాండంగా ఇక్కడ జరుగుతూ ఉంది. చిన్న తిరుపతిగా ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి మీద అపారమైన భక్తి భావాలు ఉన్నాయి. అలాగే ఏం కోరుకున్న కష్టాల్లో ఉన్న ఖచ్చితంగా కోరికలు తీర్చే స్వామిగా మరి ఆయనకి ఈరోజు ఈ కార్యక్రమం జరగటం ఎప్పుడూ లేనంతగా ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద వైభవంగా చేస్తూ ఉన్నారు ఆలయ అధికారులు కూడాను. వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. నేను మొత్తం దేవస్థానం అంతా కూడా కొత్త నూతన ఇది శోభ సంతరించుకుంది. అంచేత ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఇప్పటికే కొన్ని ప్రణాళికలు చేశాం. నారాయణ ఉత్తరాంధ్రలో చిన్న తిరుపతిగా పేరుగాంచేటటువంటి తోటపిల్లో వేంచేసి ఉండేటటువంటి భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి వారికి 42వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ వార్షిక కళ్యాణ మహోత్సవాలు 5 రోజులు జరుగుతాయి. ఈ రోజు భీష్మ ఏకాదశి శుభ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి కళ్యాణ మహోత్సవాలని మనం అందరం జరుపుకుంటున్నాం. నర్సీపట్నంలో లక్ష ప్రమిదల దీపాలంకరణ కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది. స్థానిక షిరిడి సాయి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో తరలి వచ్చిన మహిళలు వివిధ ఆకృతులతో దీపాలను వెలిగించడంతో స్టేడియం అంతా దేదీప్యమానంగా వెలిగిపోయింది. దత్తాత్రేయుని ఆకృతి అందరినీ ఆకట్టుకుంది. అనంతరం సాయిబాబాను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయి దేవా సాయి దేవా సాయి దేవా పరమ పదంలా దొరికెనులే ప్రభుని చరణ సేవా ప్రభుని చరణ సేవా సాయి దేవా సాయి దేవా సాయి దేవా
తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై గ్రామ స్థాయి నుంచి ప్రచారం చేపట్టాలని ఎమ్మెల్సీ జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ పిలుపునిచ్చారు. పార్వతీపురం నియోజకవర్గ పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరైన ఆయన నేతలకు దిశానిర్దేశం ఇచ్చారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ ద్వారపురెడ్డి, శ్రీదేవి, ఎంపీపీ హరిప్రియ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల కూడా నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాలు 18వ తారీఖుని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఇది మాకు సంవత్సరానికి ఒకసారి క్యాలెండర్ ఇస్తారు. ఆ పార్టీ క్యాలెండర్లో 9వ తారీఖుని గ్రామ సభ జరిపించాలి, 14ని మండల సభ జరిపించాలి, 18 నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం, అలాగే 22ని జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశం. గ్రామంలో అక్కడ జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఏ విధంగా అమలవుతూ ఉన్నాయి వాటిని ఒకసారి విశ్లేషించడం, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ని పాజిటివ్గా ఈరోజు అన్ని సంక్షేమ పథకాల అమల్లో కూడా జన్మభూమి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో పార్టీ శ్రేణులే ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి అందరికీ అర్హులైన వాళ్ళందరికీ పేదలకి ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వాలని, పేదరికంపై గెలుపు, అలాగే ఎన్టీఆర్ భరోసా ఇలాంటి కార్యక్రమాలతో ఈరోజు 1000 రూపాయల పెన్షన్ కానీ, అలాగే వికలాంగులకి 1500 రూపాయల పెన్షన్ కానీ, రేషన్ కార్డ్స్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ గ్యాస్ కనెక్షన్స్, ఆ విధంగా కాకుండా ఈరోజు రుణమాఫీ కానీ ఇలా చేసుకుంటే ఈరోజు వైద్య ఆరోగ్యంలో చాలా వినూత్నమైన పథకాలు తీసుకొచ్చి రావడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికుల వారసత్వ హక్కును తుంచేసి ప్రైవేటు వ్యక్తులకు పారిశుద్ధ్య పనులు కట్టుబెట్టేందుకు 297 జీవోను ప్రభుత్వం తీసుకువచ్చిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం జిల్లాలో కార్మికులు ఆందోళనకు దిగారు. తూర్పు కులాల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు. ఉభయ ఆంధ్రప్రదేశ్లు కలిసి ఉన్నప్పుడు 2081 జీవో 1988లో రిలీజ్ చేసి పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగాలు పూర్తిగా బ్యాన్ చేశారు. కాబట్టి కాంట్రాక్టర్ల శ్రమ దోపిడీని తగ్గించడానికి ఆ జీవో ప్రకారం పారిశుద్ధ్య కార్మిక కుటుంబాలైన రెల్లి కులస్తులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళ సభ్యులతో సంఘం రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ యొక్క కాంట్రాక్ట్లు ఏవైతున్నాయో ఆ రెల్లి కులస్తులకి ఇచ్చి వాళ్ళే ఓనర్లు, వాళ్ళే వర్కర్లుగా చలామణయ్యేటట్టు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలోనే గతంలోనే 1988లో 281 జీవో ఇచ్చింది. ఈ 279 జీవో, ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవో మాత్రం చాలా కార్మికులు బలైపోయిన సమస్య ఇది. స్వచ్ఛ భారత్ పేరు మీద పెట్టుబడిదారులకు, అలాగే కొంతమంది కాంట్రాక్టులకు ఇచ్చిన తర్వాత పని లేకుండా మా పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ కార్మికులు, రెల్లి కుల కార్మికులు రోడ్లు పాలైపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగాలని పలువురు వక్తలు ఉద్బోధించారు. శ్రీకాకుళంలో జరిగిన శ్రీ సత్యసాయి దివ్య సందేశం సభలో ప్రసంగించిన వక్తలు ధ్యానం ద్వారా జ్ఞాపక శక్తి, ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. కార్యక్రమంలో అనిల్ కుమార్, లక్ష్మణరావు, కాళీప్రసాద్, మురళి తదితరులు పాల్గొన్నారు. అక్కడ మార్పులు తెచ్చుకోవాలి, ఇక్కడ రిమార్కులు లేకుండా చూసుకోవాలి, రిమార్కులు లేకుండా చూసుకోవాలి. మామూలు స్కూల్లో బాగా చెప్పేవాడు ఎవరు? ఉపాధ్యాయులు. బాగా క్లాసులు చెప్పేవాడు ఎవరు? గురువులు. ఉపాధ్యాయులు అనకూడదు, ఏ ఉపాధ్యాయుడు గురువుకి తేడా చాలా చాలా ఉంది. ఉపాధ్యాయుడికి మార్కులు మా నాన్న, నేను 49 ఏళ్ళు పనిచేశాను. నా దగ్గర ఎంతమంది చదువుకున్నారు, ఎన్ని ఫస్ట్ క్లాసులు వచ్చాయి, ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయి, మాకు అది గురువులు పెద్ద కాదు. ఇప్పుడు మంచిగా ఉన్నాడా లేదా, అమ్మా నాన్న గౌరవిస్తున్నాడా లేదా, గుళ్ళోకి వెళ్తున్నాడా లేదా, నీ ప్రవర్తన చూసేవాడు గురువు, నీ మనసును చూసేవాడు, నీ జ్ఞాపక శక్తి చూసేవాడు ఉపాధ్యాయుడు, నీ ప్రవర్తన చూసేవాడు. ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోయావు అనుకో, హై స్కూల్కి వెళ్తాం, హై స్కూల్ నుంచి కాలేజీకి వెళ్తాం, కాలేజీకి వెళ్ళగానే వీడు అక్కర్లేదు, కాలేజీ యూనివర్సిటీకి వెళ్తాం, అప్పుడు కాలేజీ వాళ్ళు అక్కర్లేదు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సరిహద్దు రాష్ట్రాలతో కేంద్ర హోంమంత్రి భేటీ, విశాఖలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం. విశాఖలో క్లౌడ్ కంప్యూటింగ్ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం, ఫార్మిల్ హబ్ గా తీర్చిదిద్దుతామన్న కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్. విజయనగరం రీజనల్లో దూసుకెళ్లిన బస్సు, మెజార్టీ డిపోలను దక్కించుకున్న ఎంప్లాయీస్ యూనియన్. భీమిలిలో దివీస్ విస్తరణ పనులకు మోకాలడ్డిన ప్రజలు, కంపెనీ గేటు ఎదుట చిప్పాడ ప్రజల ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జిల్లావాణి న్యూస్లో మరిన్ని తాజా అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.